అంత సలిసలి పెడుతుందని నిన్న పొద్దుగాల ఇంత చికెన్ కూర తెచ్చుకున్నాం. ఆ ఆధార బాధార తిని ఆఫీస్ కూరకొచ్చిన. ఏం గత్తి పొద్దుమికి పోయినాక పురుసాతుగా తినొచ్చని అనుకున్నా. ఇక ఆయనతో రాత్రి దెబ్బ దెబ్బ వార్తలు చదివి బస్సులు ఇంటికి పోయే వరకు ఆదమ్మ రాత్రి 12 అయింది. శనార నేనేమో కౌసు ముట్ట. హీగేముంది, కమ్మ వండుకున్నదంతా సత్తిగని పాలే అయ్యింది. ఏం గోసది రాత్రి. బస్సులో ఓడు కంటే నడుచుకుంటూ ఇంటికి పోతేనే జల్దిన చేరుకుందినేమో అనిపించింది నాకైతే. నాకేంది, మీ దాంట్లో కూడా చాలా మందికి అట్లనే అనిపించింది కదా. భాగ్యనగరంలా నరకం అంచేందో రాత్రి చూసిరు జనాలు. ఎక్కడిదుల్లా ఏడు కాడికి నిలబడిపోయినాయి బండ్లన్నీ. అగో చూడురి లైన్ ఎంత పొడుగున్నదో. ఆడీడనేం లేదు, అమీర్పేటకెళ్ళి అంబర్పేట దాకా, షాలిబండ నుంచి బోరబండ దాకా, కోటికెళ్ళి కొండాపూర్ దాకా, దిల్సుఖ్ నగర్ నుంచి సనత్ నగర్ దాకా, పార్షిగుట్ట నుంచి పంజాగుట్ట దాకా, తార్నకాకెళ్ళి తాడుబండ దాకా, మెహదీపట్నం నుంచి మోంజా మార్కెట్ దాకా ఏ రోడ్ను చూసినా ఇదే పరిస్థితి. కిలోమీటర్ దూరం పోయేందుకు 1-2 గంటలు పట్టిందంటే ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో చూడురిగా. పోనీ గీ గల్లీలోకి వాడి కొడదామంటే అందులో కూడా మనుషులు నడవ రాకుండా బండ్లు అయిపోయినాయి. కుయ్ అని సప్పుళ్ళు, నా బండికి ఎందుకు దాకిచ్చడమని లొల్లులు. అన్నా ఇవాళ మనం ఇంటికి పోతామే అని ముచ్చట్లు, ఇంటికాంచెల్లి ఫోన్ల మీద ఫోన్లు. ఏమైంది, ఆడికెళ్ళి గదిలినవా ఇంకా అన్నే ఉన్నావా అని ఏం చెప్తాం, ఎన్నని చెప్తాం. పోనీ రోడ్లు ఏమన్నా చక్కగా ఉన్నాయంటే ఓగో తానైతే మోకాళ్ళ లోతు నీళ్లు, మడుగులు బొందలు బోరగలల్లా వాడి అట్లనే దంచిండ్రు బండ్లను. ఆఖరికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళే చేతులు మీదకి లేవట్టాల్సి వచ్చింది. ఇంకా నయ్యం ఆడాడ లోకల్ ఉండేటోళ్ళే ట్రాఫిక్ ను క్లియర్ చేసిండ్రు, లేకుంటేనా అన్నే తెల్లారు. అగో చూడుర్రి, పెద్ద మనిషి గంత కష్టపడి ఆపుతా అంటే వీడి వినకుండానే ఉరుకుతాండు. ఇకేం చేస్తాం మరి, జర్రని తోపికుంటే గిన్ని తిప్పలు కావు. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించము, పాటించటోని రేతులు పెడతాము. అరే మీకేంద్రాబాయ్ పట్నంలో బతుకుతుండ్రు అని బాత్కాని కొట్టేటోళ్ళని ట్రాఫిక్ జామ్ విడిచిపెట్టి ఇంటికి రమ్మంటే జీవితంలో మళ్ళా పట్నం పేరు యాడ్ చేయడిగా.